ఎంత బాగా ఆడుకుంటున్నారు అన్నా చెల్లెళ్ళలాగా. వీళ్ళెప్పుడూ చల్లగా ఉండాలి. ప్రభు ప్రభు ఆడ కార్తీక ఊర్లో వాళ్ళ అన్నలాగా సంతోషంగా ఆడుకుంటా ఉంది. అన్న వాడు నాకే అన్నగా రావాలి. చూసారా, ఎత్తుకు పొయ్యి ఎత్తులు వేసి ఓనికి అన్నగా చేస్తా. నాన్న వాడిని ఎలాగో నా దగ్గర తెచ్చుకోవాలో, వాడితో ఎట్ట ఆడుకోవాలో, కార్తీకాన్ని ఎట్ట బాధ పెట్టాలో నాకు బాగా తెలుసు. ఒరే, కార్తీకని కాదండి ఎలా తెచ్చుకుంటారా మనము? అసలే కార్తీక అమ్మ చెప్తే వింటుంది కదా. ఏమైందిరా? టీ తాగని రాలేదు, టిఫిన్ చేయని రాలేదు, ఏమైంది నాన్న? అమ్మా, రంజిత్ గారికి ఒకరితో ఆడుకోవాలని ఉంది. చెప్పండి నాన్న. అవునా? ఎవరు నాన్న వాళ్ళు? చెప్పు, తీసుకొస్తాను. అమ్మా ఇదిగో చూడు. ఆహా, ఏమి ఈ సౌందర్యము! ఇలాంటి వాడితో నువ్వు వాడుకుంటే మన ఇల్లే కలకల్ల అంటుంది. రంజిత్, నువ్వు సూపర్. ఎవరక్కడ? మన ఇంట్లో అందరూ పోయి వాడిని తీసుకురండి. వాడికి ఏం కావాలో ఎంత కావాలో తినిపించండి. వాడు మన రంజిత్తో ఆడుకోవాలి. ఇదే నా మాట, నా మాటే శాసనం. బాబు, మీ ఆటలు మెచ్చి మిమ్మల్ని చూసి మా జానకమ్మ గారు మేము ఈ అప్పచ్చిలిచ్చి వాళ్ళ ఇంటికి తీసుకురమ్మన్నారు. ఇదిగోండి, ఈ అప్పచ్చిలన్నీ తినేసి రాండి. మీరు మా రంజిత్ గారితో ఆడుకోవాలంట. మీకు ఇంతకన్నా వరం ఇంకొకటి ఉండదు. మీరు అదృష్టవంతులు. ఈ అప్పచ్చిలు తీసుకువెళ్ళి మీ ఇంట్లో కుక్కలుగా వేసుకోండి. ఆమె ఊరు నన్ను పిలిచేదాన్ని. నా గురించి తెలుసుకోకుండా నన్ను రమ్మని పిలుస్తుందా? తీసుకొని వెళ్ళి తెంచి నీ అప్పచ్చులు తీసుకొని వెళ్ళి మీ జానకమ్మకే తినిపించుకో. అమ్మా, అతను తిరిగి పంపించేశాడమ్మా. మన రంజిత్ గారితో ఆడుకోడంట. ఇదిగోండి. ఎంత అహంకారమో వాడికి! మన కార్తీతో చెప్పండి, వాడిని ఎక్కడున్నా తీసుకొని వస్తుంది. కార్తీక, నీకు గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్. అయితే రెండు ఒకేసారి చెప్పే. మన సెంతుల కుమార్ విషయం జానకమ్మకు తెలిసిపోయిందంట. అందుకే వెంట పెట్టుకుని తీసుకుని రమ్మని చెప్పారంట. మా జానకమ్మకి నాకు ఏం కావాలో తెలుసు. అలాగే మన సెంతుల కుమార్కి ఎవరో ఆపద తలపెట్టబోతున్నారు. వాడికి నాను. కార్తీక, సెంతుల్ కుమార్ గారిని బంధించి తీసుకురమ్మని చెప్పారు జానకమ్మ గారు. అసలు మీరెవరు కార్తీకమ్మ? యూట్యూబ్ని షేక్ చేస్తున్న బుల్లి స్టార్ కార్తీక. దండు సురేష్ రెడ్డి దండు అనే ఛానల్లో ఒక ప్రభంజనం సృష్టించిన మన కార్తీక. ఆమె గురించి చెప్పుకుంటూ పోతే అసలు వర్ణించలేని మాటలతో అందరినీ అలరిస్తూ అందరినీ సంతోషపెడుతూ ఎంతగానో ప్రేక్షకులను సంపాదించుకున్న ద గ్రేట్ కార్తీక. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మీలాంటి వాళ్ళతో నేను ఆడుకోవడం. నాతో రా మా జానకమ్మ కాడికి నేను రాలేను. ఆవిడ నేను చాలా ధిక్కరించాను. నువ్వు ఈ రోజు నుంచి నా అన్నయ్యవి. నీ గౌరవానికి ఎటువంటి భంగం కలిగించను. నేను మాటిస్తున్నాను. జానకమ్మ, నువ్వు చెప్పినట్టు చేశాను. సెంతుల్ కుమార్ అన్నని తీసుకొచ్చాను. రేయ్, ఈ రోజు నుంచి మన రంజిత్తో ఆడుకోవాలి నువ్వు. నాకు ఇష్టం లేదు. నేను కార్తీకతోనే ఆడుకుంటాను. ఎంత ధైర్యం నీకు! నా ఇంటికి వచ్చి నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? జానకమ్మ, ఈ అన్నకి ఎటువంటి అవమానం జరగడానికి వీలు లేదు. ఏంటి జానకమ్మని ఎదురిస్తావా? ఎంత ధైర్యం నీకు? ఈ అన్నని ఎవరు ఏమనడానికి వీలు లేదు. ఈ నా అన్న ఇంక నుంచి నాతోనే ఆడుకుంటాడు. ఎంత మాట! నన్నే ఎదిరిస్తావా? కార్తీక, ఒక్కసూరి అమ్మకి ఆలోచించి చెప్పు మాటని. ఎవరు మాట నేనేదిలే. జానకమ్మ చెప్పిన మాటల్లోనే నడుస్తున్నారు. ధర్మమ్మ ఆడుకున్నాం. అయితే నేను కూడా చెప్తున్నాను విను. నీకుండేది రెండే ఆప్షన్లు. నువ్వు ఏ చెప్పినా నేను వింటాను జానకమ్మ. అయితే చెప్తున్నా నేను. ఈ రోజు నుంచి ఇంట్లో పెత్తనం అంతా రంజిత్ది, పని అంతా నీది. సరే జానకమ్మ. ఈ రోజు నుంచి పెత్తనం అంతా రంజిత్దే. ఇంటి పెత్తనాన్ని నేను సక్రమంగా నిర్వహిస్తాను. ఇంక నుంచి ఇంట్లో నేను చెప్పినట్టే వినాలి. ఈ రోజు నుంచి ఇంట్లో పనంతా కార్తీకకే ఒప్పిస్తున్నాను. మన
చేసుకుంటూ రంజిత్కి తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా రోజులుగా మా ఇంట్లో ఉండవు, మా అతిథ్యముని స్వీకరించు. ఇన్ని రోజులు నువ్వు మా ఇంటి దగ్గర ఉన్నదానికి నిన్ను మెచ్చి ఈరోజు నీకు ఒక బహుమతి ఇస్తున్నాను. నీతో ఆడుకునే మా కార్తికాని పనిలోంచి తీసేస్తున్నాను. ఈ రోజు నుంచి బాలాజీ పని మొత్తం చూసుకుంటాడు. కార్తిక, నాకు ఒక కోరిక ఉంది, తీరుస్తావా? నువ్వు అడిగితే ఏదైనా చేస్తాను. ఈ ఇంటిలో పెత్తనమంతా నువ్వే చేయాలి, అదే నా కోరిక. ఏం జరిగిందో తెలుసుకోకుండా నన్ను ఎలా కట్టేస్తారా? అసలు ఏమి జరుగుతుంది ఇక్కడ? అంటే తప్పు చేసిన వాళ్ళు వదిలేయమంటావా? నిజానికి ఏమైనా ఎదిరిస్తావు నువ్వా? అసలు ఏమి జరిగింది ఇక్కడ? మా సెంటిలన్నయ్యని ఎందుకు కట్టేశారు? ఏంటి బెదిరిస్తున్నావా? కార్తీక, ఈ ఇంట్లో ఆచారాల్ని మంట కలుపుతున్నావు. ఇంట్లో ఆచార్యులు ఒక అమ్మాయికుని కట్టేసి దోషిగా నిలబెట్టినప్పుడే మంటలో కలిసిపోయింది ఈ ఇల్లు. అసలు ఏం జరిగిందన్నా? నేను అప్పచెల్లి తింటా ఉన్నాను, వాడు ఒక బిస్కెట్ ఎత్తుకున్నాడు, మళ్ళా మిక్చర్ కాడికి వచ్చే లోపలే నేను కాలి మీద కొట్టాను. అప్పచెల్లి తింటే కాలిపోయిన కాదన్నా కొట్టాల్సింది, మూతి పైన కొట్టాలి. నా ముందే నా మనిషిని కొడుతున్నావా? నిన్ను ఇంట్లోంచి వెలేస్తున్నాను. ఎక్కడ ఉన్నది బాగా ఆడుకుంటూ ఉన్నదిరా. ఆ కార్తీక్ ఎక్కడ ఉన్నా సందడే సందడరా. రంగు పడుద్ది.